అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఢిల్లీ ఎన్నికల్లో పైచేయి ఎవరిదుంటుంది? ఇప్పుడు పైచేయి ఎవరిదంటే అమ్మా, ప్రజల చేతుల్లో ఉంటుంది పైచేయి. ప్రజల చెయ్యి పైచేయి. ఇప్పుడు కేజ్రీవాల్ క్యాబినెట్‌లో సగానికి పైగా జైల్లో ఉన్నారు. అనేక కేసులు, అనేక విషయాలున్నాయి. ప్రజలు బెయిల్ మీద ఉన్నాడిప్పుడు. ఇప్పుడు బెయిల్ మీద ఉండి గెలిచినా కూడా సీఎంగా వెళ్ళలేడు. ఎందుకంటే కోర్ట్ ఆర్డర్ ఉంది. అతని ఫైల్స్ గానీ, సీఎం సెక్రటేరియట్ గానీ వెళ్ళడానికి వీల్లేదు. సో, ఆ కేస్ క్లియర్ అయ్యేదాకా. సో, రేపు ఒకవేళ గెలిచినా వెళ్ళలేడు. సో, ప్రజలు ఇయన్నీ చూస్తా ఉంటారు. ఈ సీఎంగా కూర్చోలేని వాడిని మనం ఓట్లేయటం ఏంటి? మనం గెలిపిస్తామా? గెలిపించడం అవసరమా? అని ఆలోచిస్తూ ఉంటారు. ప్లస్ అందుకని అతనేంటి విపరీతమైన ఉచిత పథకాలు అనౌన్స్ చేస్తున్నాడు. అది ఇస్తాం, ఇది ఇస్తామని చంద్రబాబు కనుక ఎట్లా ఆంధ్రాలో చిక్కినట్టు ఇచ్చి వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు కదా! కర్ణాటక ఇచ్చారు, ఏమి చేయలేకపోతున్నారు కదా! మహారాష్ట్రలో ఇచ్చారు, ఏమి చేయలేకపోతున్నారు కదా! కానీ ఇయన్నీ సౌత్‌లో జరిగినియి. నార్త్‌లో ఇప్పుడు కేజ్రీవాల్ మొదలెట్టాడు. అడ్డదిడ్డంగా నోటికొచ్చినట్టు అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది ఇస్తాను. ఈ ఉచిత పథకాల ద్వారా ప్రజలు మోసపోతారు అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజలు మోసపోయారు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలియదు కూడా. సోషల్ మీడియా వచ్చినాక ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఇన్ని ఉచిత పథకాలు ఇచ్చి ఏమేమి జరుగుతున్నాయి, ఏం జరగట్లేదు ప్రజలకు తెలుసు. సో, అప్రమత్తంగానే ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ ఈసారి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీలో కేంద్రంలో బీజేపీ, ఢిల్లీ కూడా బీజేపీ అయితే ఈ నిరంతరం కేజ్రీవాల్ వచ్చిన కాడ నుంచి నిరంతరం అతని గవర్నర్‌తోటి పడదు, కోర్టులతోటి పడదు, పోలీసు యంత్రాంగంతోటి పడదు, ఎవరితోటి పడదు. తననేదో విచ్చలవిడిగా వదిలేయాలని ఫీల్ అవుతాడు. అది యూనియన్ టెరిటరీ. ఇట్ ఇస్ నాట్ ఎ స్టేట్. యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ అప్పుడు దానికి కొన్ని పరిధులు ఉంటాయి. పరిధులు మించి తనకు అధికారాలు కావాలంటాడు. అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. వచ్చిన కాడ నుంచి ఏదో ఒక గొడవ, ఏదో ఒక అల్లరి. ఆయనతోటి గవర్నర్ తోటి గొడవ, లేకపోతే ఇంకోళ్ళతోటి గొడవ, వాగుతూ ఉంటాం. నేను సింపుల్ మ్యాన్ అంటాడు. 50,00,00,000 పెట్టి తను ఉండటానికి ఇల్లు కట్టుకున్నాడు. 250,00,00,000 అది. ఇంకా ఎక్కువే చెప్తున్నారు. 50,00,00,000. ఇయన్నీ డ్రామా. పైకి మాట్లాడేదొకటి, చేసేదొకటి అని ప్రజలకు తెలిసిపోయింది. సో, 100% ప్రజలు మోసపోరు. ప్రజలు అమాయకులు కాదు. ఈ కేజ్రీవాల్ యొక్క దుర్మార్గాన్ని, కేజ్రీవాల్ యొక్క దురాగతాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆడ సగం క్యాబినెట్ జైల్లో ఉంది. ఇంకా వీళ్ళు ఈ మిగతా వాళ్ళని గెలిపించి జైల్లో ఉన్న వాళ్ళని మనం న్యాయబద్ధం చేయటం అవుద్ది వీళ్ళు గెలిపిస్తే. కనుక ప్రజలు అది చాలా తీక్షణంగా ఆలోచిస్తున్నారు. తీక్షణంగా ప్రజలు ఇది చర్చగా ఉంది. ఓటింగ్ ప్యాటర్న్‌లో ఢిల్లీలో ఇవాళ చర్చ. ఈ కేజ్రీవాల్ సగం మంది జైల్లో ఉన్నారు. ఇంకా సగం మంది ఈయన రేపు గెలిచినా సీఎం అవ్వలేడు. ఈ వీళ్ళని గెలిపించి ఏంటి కారణం? ఏం చేయాలి? ఎందుకు గెలిపించాలి వీళ్ళని? వీళ్ళ వల్ల దేశానికేంటి? దేశానికి ఏమైనా ప్రయోజనమా? వీళ్ళు గెలిస్తేనే ఢిల్లీ అనేది కాదు కదా! గతంలో అని చెప్పి ప్రజల్లో చర్చ ఉంది. సో, ఆ చర్చ పర్యవసానం ఈసారి కేజ్రీవాల్ నామరూపాలు లేకుండా పోతాడు. సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వ్యూస్‌కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థాంక్స్. థాంక్ యూ.